ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని స్వరానికి స్వాగతం, సుస్వాగతం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపకు పుట్టిన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే, మంచి వాడవు నీవే. కృపకు ఊటైన దేవా, ఇదిగో తండ్రి, ఈ సంధ్యా సమయంలో ప్రభా తండ్రి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ సమస్యలను పట్టి పీడిస్తున్నాయి. ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధ పాదాలకు సమర్పించుకున్నాను నాయన. అవును తండ్రి, నీ కృపను బట్టి, నీ ఆత్మను బట్టి, నీ వాక్కును బట్టి ప్రభా, ఈ ప్రపంచం మారాలి తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నీ పాదాల చెంత సమర్పించబడగా, ప్రతి ఒక్క సమస్యను నీ కాలకు నలగద్రొక్కమని నీ పవిత్ర ఆత్మ ద్వారా అడిగి వేడుకుంటున్నాను ప్రభా. రక్షక, 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 నా లోక రక్షక, ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త తండ్రి, ప్రతి ఒక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. కరోనా వైరస్ ద్వారా మరణింపబడుతున్న వారిని ఆధీనంలో ఉంచుకో ప్రభా. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన బిడ్డను నేను ఇక సమర్పిస్తున్నాను ప్రభా. యావత్ ప్రపంచంలోనే ఎంతమంది ఈ అనారోగ్య బాధ పడ్డారు, అనగా నీ కోప బారులు పడ్డారో వాళ్ళందరినీ కూడా క్షమించి రక్షించి నీ కృప, నీ కరుణ, నీ మహిమ, నీ ఆశీర్వచనంతో వాళ్ళని దీవించి కాచి కాపాడమని మా నాథుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విపత్తి సమయంలో ప్రవచించడం లేదు. ప్రవచించిన ప్రవచనం ఎంతవరకు సత్యము అనే ఆలోచనలు మనలో లేకపోలేదు, ఉన్నాయి. ఈరోజు ఆ ఆలోచన కన్నా మిలిచి, ఆ ఆలోచన కన్నా పైకి వెళ్ళి ఆలోచిస్తే మన జీవితంలో మనం దేవుడి ద్వారా దీవింపబడ్డామా, తిరస్కరించబడ్డామా? మనం ఏమి తప్పు చేస్తే దేవుడు మనం తిరస్కరించి ఉన్నాడు? ఈరోజు ఈ విపత్తి సమయంలో దేవుడు ఎందుకు మనకు సహాయం చేసి ఈ కరోనా వైరస్ నుంచి పూర్తిగా తీసి బయట పడేయట్లేదు అనేది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే దేవాది దేవుడైన ప్రవచనములను యెషయా గ్రంథము, యెరెమయా గ్రంథము 6వ అధ్యాయం నుండి మనతో మాట్లాడుతున్నారు. యెరెమయా గ్రంథము 6వ అధ్యాయము, ఓల్డ్ టెస్టమెంట్, Jeremiah chapter 6 from 6 onwards. The Almighty Lord has ordered these kings to cut down trees and build mounds in order to rescue Jerusalem. He has said, I will punish the city because it is full of oppression. As a well keeps its water fresh, so Jerusalem keeps its evil fresh. I hear violence and destruction in the city, sickness and wounds are all I see. People of Jerusalem, let these troubles be a warning to you, or else I will abandon you. I will turn your city into desert, a place where no one lives. This is the voice of Christ. ఇది క్రీస్తుని స్వరము. ఏనవారా నీకే స్తుతులు, ఘనతలు, మహిమలు చెల్లింపబడునుగాక. యెరెమయా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి మనము 8 వరకు ధ్యానించినప్పుడు దేవుడు ఇలా పలుకుతున్నాడు. 1 నుంచి కూడా ధ్యానించవచ్చు. 6వ వచనం నుంచి మనం స్పష్టంగా చూస్తున్నాం. నేను ఈ యెరూషలేములో ఉన్న రాజులకి వార్నింగ్ ఇస్తున్నాను. మీరు చెట్లను పుట్లను అన్నీ విరగొట్టండి. ఏలనగా నేను తొందరలోనే ఈ యెరూషలేము పట్టణమును పూర్తిగా
నిర్బంధంలోకి తీసుకోబోతున్నాను. ఎలా అయితే యెరూషలేము పట్టణం వారు బావిలో ఉన్న నీటిని శుద్ధిగా ఉంచాలని తలంచుచున్నారో, అదే యెరూషలేము ప్రజలు సాతాను క్రియలను అంత శుద్ధిగా పాటించుచున్నారు. నేను చూచుచున్నాను నా కళ్ళతో, ఎక్కడ చూసినా అనారోగ్యము, ఎక్కడ చూసినా గాయాలు. ఈ యెరూషలేము పట్టణము పూర్తిగా సమస్యల్లో కూరుకుపోయింది. కావున ఈ సమస్యలన్నింటినీ కూడా నీవు ఒక హెచ్చరికగా గుర్తుపెట్టుకో. హెచ్చరించబడినప్పుడే హెచ్చరికను నువ్వు చూడు. ఆ హెచ్చరికల్లో ఉన్న తప్పు ఒప్పులను తెలుసుకొని ఆ ప్రభునికి తిరిగి రా. అలా రాని పక్షాన ఈ యావత్ యెరూషలేము పట్టణమును నేను ఒక ఎడారిలా మార్చేస్తాను. ఇక్కడ మనుషులు అనేవారు జీవించచాలరు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు అంటున్నాడు, నేను హెచ్చరిక ఇస్తున్నాను. నీవు అనుకుంటున్నావు నీవు చాలా పవిత్రపడు, నీ బావిలో నీరు శుద్ధిగా ఉంది కాబట్టి నువ్వు శుద్ధిగా ఉన్నావు, నేను మంచి శుద్ధి నీళ్ళు తాగుతున్నాను కాబట్టి నేను శుద్ధిగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ కాదు, నీవు నీటిలో పెట్టిన జాగ్రత్తలు, తాగుడు నీటి శుద్ధిగా ఉండాలని తలంచి నువ్వు పెడుతున్న జాగ్రత్తలు ఎంత అవసరమో నీవు శుద్ధిగా లేవు. నీవు అపవిత్రంగా అయిపోయావు. అందుకే ఈ అనారోగ్యములు, ఈ గాయాలు, ఈ క్రోధాలు, ఈ మోహాలు, ఈ కోప క్రోధాల్లో పడిపోయి ఈ లోకానికి పట్టిన అనారోగ్యము నీకు ఒక హెచ్చరికను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా. హెచ్చరిక కనుక నువ్వు హెచ్చరికగా చూసుకొని నువ్వు మారు మనసు పొందకపోతే ఈ యెరూషలేము పట్టణంని కాపాడేవారు ఎవరుండరని ఎడారిగా మార్చేస్తాను. ఇప్పటి వరకు యావత్ దేశంలో, యావత్ ప్రపంచంలో 32 లక్షల మంది కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నారు. దాదాపు 2 లక్షల పైగా చనిపోయారు. 2 lakhs people died. ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ నంబర్. చిన్న సంఖ్య కాదు, పెద్ద సంఖ్య. దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు ఏమి చేయాలి, నీవు ఏమి చేయకూడదు. మనకు తెలుసా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ జీవితంలో అతి అమూల్యమైనది నువ్వు వేస్ట్ చేస్తున్నావు. అతి అమూల్యమైన సంగతులను, అతి అమూల్యమైన సంగతులను నువ్వు నాశనం పట్టిస్తున్నావు. సమయం, టైం ఇస్ వెరీ ప్రెషియస్. నీవు సమయాన్ని వృధా చేస్తున్నావు. సమయం అనగా దినము, 1 గంట 60 మినిట్స్, 60 నిమిషాలు 1 గంట. 1 గంట గంటకు లెక్క పెడితే 24 గంటలు. 24 గంటలు అంటే 1 దినం. 1 దినం అంటే 1 మాసం. 30 దినాలు కలిపితే 1 మాసం. 12 మాసాలు కలిపితే 1 సంవత్సరం. 1 సంవత్సరం అంటే దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశం. నువ్వు దేని వృధా చేస్తున్నావు నీకు తెలుసా? సమయాన్ని దేవుడికి ఇవ్వకుండగా, దేవుని వాక్కుకి ఇవ్వకుండగా, ఆయన హెచ్చరిక ఏందో, ఆయన ప్రేమ ఏందో, ఆయన కోపం ఏందో, ఆయన శాపం ఏందో తెలుసుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం జీవిస్తున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. అందుకే దావీదు మహారాజు కీర్తనలో అంటున్నాడు. అందుకే దావీదు మహారాజు కీర్తనలో 119వ అధ్యాయములో అంటున్నాడు. 119వ అధ్యాయము 148వ వచనం. సామ్స్ 119 verses 148 and 149. All night long I lie awake to meditate on your instructions, on your words, because your love is constant. Hear me, O Lord, show me your mercy and preserve my life. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా? దేవుడు అంటున్నాడు, బిడ్డా, నీవు నీ సమయాన్ని నా వాక్కు కొరకై కేటాయించు. నీ విలువైన సమయంలో నా వాక్కులో నీవు గడుపు. నా వాక్కుని మర్మాలను తెలుసుకో, నా వాక్కులను హెచ్చరికలను తెలుసుకో, నా వాక్కులను సత్యాలను తెలుసుకో అని ఏం చేస్తున్నాం? ఉదయం నుండి సాయంకాలం వరకు నీ సమయాన్ని దానికి, దీనికి, ఈ కార్యానికి, ఆ కార్యానికి, లోక సంబంధమైన అన్ని విషయాలకు, టీవీకి, నెట్కి, తాగుడికి, తినుడికి, పడుకోవడానికి, చాడీలు చెప్పడానికి, ఎవరి జీవితంలో ఏముందో తొంగి చూడాలి, ఏ జీవితం నాశనం అయిపోతుంది, ఏ ఇంట్లో ఏమి జరుగుతుంది,
ఎప్పుడు చూసినా ఇదే లోకం, ఇదే స్వభావం. ఈ లోక సైతాన్ని పట్టి పీడించి నీ విలువైన సమయాన్ని, నీ విలువైన సంవత్సరాన్ని, నీ విలువైన మాసాన్ని, నీ విలువైన దినాన్ని నీ నుంచి తొలగించబడుతున్నాడు, దొంగిలించుకుంటున్నాడు. ఎప్పుడైతే సాతాను ఈ లోక సాతాన్, ఈ లోక పరిపాలకుడు సైతాను నిన్ను ఈ లోక సంబంధమైన విషయాలు నడిపిస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నావు, వాక్యాన్ని ధ్యానించట్లేదు. అందుకే అన్నాడు దావీదు, నేను జీవించిన కాలమల్లా రేయం పవలు నేను వాక్కులోనే గడిపానని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఆయన వాక్కులో తన జీవితాన్ని గడిపాడు కాబట్టి దేవుణ్ణి పట్టుకున్నాడు, దేవుని వెతికి పట్టుకున్నాడు. దేవుడు తనని ఎంపికగా ఎన్నుకొని తన్ని ఒక రాజుగా చేసి ఉన్నాడు. మధ్యలో సాతాను దావీదుని దొంగరించినప్పుడల్లా దావీదు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్రభువా, ఈ లోక సైతాను నన్ను దొంగలిస్తున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, కీర్తన 119వ అధ్యాయము 1, 4, 8 అనగా 148వ వచనంలో అంటున్నాడు, నేను రేయం భవలు ఆయన వాక్కులో గడిపాను. ఎలనగా ఆయన వాక్కులో నేను ధ్యానించినప్పుడు నా దేవుని ప్రేమను నేను ఎరిగి ఉంటున్నాను. ఆయన కృప ఏదో నేను తెలుసుకుంటున్నాను. ఆయనలోని జీవితం ఎంత మధురమైనదో నేను తెలుసుకుంటున్నాను. ఎస్, దేవుని వాక్కు లేని ఎడల దేవుని కృప ఏంటో నీకు తెలియకుండా ఉంటుంది. దేవుని మహిమ ఏంటో నువ్వు రుచి చూడలేవు. దేవుని సత్యమైన జీవితం నిన్ను నడిపించుచున్న గొప్ప అవకాశం నువ్వు కోల్పోతున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, that's what God says in Psalms 119, 148 verse 140. All night long I awake to meditate on your words, my God. What you are doing for the whole night? You are having a sleepless nights at your home. You are not meditating on God's word. You are meditating on all the desires of this world. You are living with the nonsense, not with the sense of God. Every night you are wasting your time. Every day is wasted. Every night is wasted. Why? Because you don't deserve to be in God's word. Why? Because you don't know God's word. You are not meditating on His instructions, on His commandments, on His laws and on His scripture. You are losing the precious life, my dear brother and my dear sister in Christ. వాక్కులో జీవిస్తేనే కదా నువ్వు దేవుని హెచ్చరిక ఏదో తెలుసుకుంటున్నావో, దేవుని హెచ్చరిక ఏది కాదు అని తెలుసుకుంటావు. అందుకే మనం చూస్తున్నాం 2 కొరింథీయులకు రాసిన లేఖ 2 Corinthians chapter 9, 2 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తున్నాం. 2 Corinthians chapter 9 verse 6. Remember that the person who sows few seeds will have a small crop. The one who sows many seeds will have a large crop. Each one should give then as he has decided, not with regret or out of a sense of duty. For God loves the one who gives gladly, and God is able to give you more than you need, so that you'll always have all you need for yourself and more than enough for very good cause. As scripture says, He gives generosity to the needy. His kindness lasts forever. And God who supplies us seed to sow and bread to eat will also supply you with all the seed you need and will make it grow and produce a rich harvest from your generosity. నువ్వు ఏ విత్తనం నాటుతావో ఆ చెట్టే మొలుస్తుంది. నువ్వు కొంచెం విత్తనం నాటితే కొంచెం పంటనే వస్తుంది. నువ్వు ఎక్కువ విత్తనం నాటితే నువ్వు ఎక్కువ పంట వస్తుంది. అప్పుడే ఆ పంటను బట్టి నువ్వు భుజించగలవు, నువ్వు త్రాగగలవు, నువ్వు తినగలవు, నువ్వు జీవించగలవు. విత్తనం నువ్వు ఏమి నాటుతావో, అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఏ చెట్టుకు ఆ పండే. నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే చెట్టుగా మొలుస్తుంది. నువ్వు ఏ చెట్టును తలంచి నాటుతున్నావో, ఏ చెట్టును చూస్తున్నావో ఆ చెట్టుగా అదే పండు వస్తుంది. నువ్వు చిన్న చెట్టు పెడితే చిన్న పండు చూస్తావు. నువ్వు పెద్ద చెట్టు నాటితే పెద్ద చెట్టు పెంచితే పెద్ద పండు చూస్తావు. చెట్టు చాలా పెద్దది, గంభీరమైనది నీకు కనబడుతుంది, కానీ దాని వేర్లు చాలా దృఢమైనవి.
చెట్టుకున్న వేరు ఎంత గొప్పదంటే, ఎంత గట్టిదంటే, ఎటువంటి వర్షంనైనా ఎటువంటి తుఫానైనా తట్టుకునే శక్తి ఆ చెట్టుకుంటుంది. ఈరోజు నీలో వాక్కు ఒక వేరులా నాటుకుపోవాలి. వాక్కు నీలో పోతేనే నువ్వు ఈ లోకంలో వస్తున్న ఈ కరోనా వైరస్, ఈ పాండమిక్లు, ఈ పానిక్ సిచ్యువేషన్స్, ఈ ప్రతి ఒక్క విపత్తు నువ్వు తట్టుకోవాలి అంటే నీలో దేవుని వాక్కు దృఢంగా నిలబడాలి. దేవుని వాక్కును నీలో నువ్వు నాటుకోవాలి. నీవు ఒక సజీవమైన జీవగల వృక్షంగా మారిపోవాలి. కొంచెం సమయం ఇస్తాను దేవునికి, నేను ఎక్కువ సమయం ఇవ్వలేను అని అంటే నువ్వు ఎక్కువ దేవుళ్ళో ఫలించలేవు, కొద్దిగా ఫలిస్తావు. ఆ కొద్దిగా ఫలించిన వారే ఇలాంటి అనారోగ్యాలకు, విపత్తులకు లోబడిపోతారు. అలాంటి విపత్తులకు తలవొగ్గి జీవిస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు దేవుని ఎంతగా గడిపితే, దేవుని వాక్కును ఎంతగా తెలుసుకుంటే, దేవుని హెచ్చరికను ఎంత బాగా అర్థం చేసుకుంటేనే నీవు జీవగల జీవం జీవించగలవు. లేదా నువ్వు జీవించలేవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు ఎంత విత్తనము నాటితే నీకు అంతే ప్రతిఫలముగా నీకు పంట పండుతుంది. వాక్కులో ఎక్కువ సమయం గడుపుందుకే దావీదు అంటున్నాడు, దేవుని ఎరిగి ఉన్నానంటే నేను దినములు రాత్రులు ఆయన వాక్కులో గడుపుట వల్ల ఆయన కృప ఏంటో నేను ఎరిగి ఉన్నాను, ఆయన మహిమ ఏంటో నేను తెలుసుకున్నాను, ఆయన శక్తి ఏంటో నేను తెలుసుకున్నాను. నేను ఆయనలో నాటబడ్డాను, కావున నేను ఒక వృక్షముగా, కదిలింపబడిన వృక్షముగా, విరిగిపోని వృక్షముగా, పడిపోని వృక్షముగా, దృఢముగా ప్రభుడు నిలబడ్డాను. నేను వాక్కులు గడుపుట వలనే నాకు అది సాధ్యమైంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం అదే అంటున్నాం. ఈ ప్రజలు దేవుని నాటబడలేదు, దేవుడి ఏంటో తెలుసుకోలేకపోయారు. అందుకే వదిలిపోతున్నారు, బెదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. దేవుని ఎరిగిన వాడు, దేవునిలో జీవించిన వాడు కదిలింపలేడని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ అందరూ అనుకుంటారు ఏమీ బ్రదర్ ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు, ఏవేవో చెప్తూ ఉంటాడు. అబ్బా ఏం లొల్లి అయ్యా ఇది, ఏమన్నా లొల్లి పెడుతున్నాడా? అయ్యా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ఎరిగినవాడు, దేవుని వాక్కులో నాటబడ్డవాడు, దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుని ఎరిగిన తర్వాత వాడు ప్రకటింపకుండా మానడు. దేవుని తెలుసుకున్నవాడు దేవుని వాక్కును ప్రకటింప మానడు. అందుకే మనం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. నాకు తెలుసు నా ప్రభు ఏంటో, నా ప్రభు నన్ను తోసిపెట్టాడా, నన్ను ప్రేమించుచున్నాడా, తోసిపెట్టాడా నాకు తెలుసు. I know very well, I can acknowledge my God, whether He is in me or He is not in me. I can acknowledge my God. I know the teachings of God very well. When you read it, you will know. This coronavirus is a warning to turn back to the Lord. And if you don't turn back to the Lord, you are just as a mud. దేవుని ఎరిగి ఉండకపోవడం చాలా పెద్ద పాపము. దేవుని ఎరిగి ఉండి పక్కన పెడితే అది జీవితమే వేస్ట్, జీవితమే కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం ధ్యానించిన. The Lord Almighty said to me, Israel will be stripped clean like a vineyard, from every grape has been picked. So you must rescue everyone, and you can while still there in still time. I answered, who will listen to me if I spoke to them and warned them? They are stubborn and refuse to listen to your message. They laugh at what you tell me to say. Your angry against them burns in me to Lord, and I cannot hold it any longer. ఇర్మియాకు దేవుడు చెప్పాడు, ప్రవచించు, నేను చెప్పినదల్లా వీళ్ళకు చెప్పు. తొందరలోనే యెరూషలేము పట్టణంలో ఉన్నవారు ద్రాక్షల వలె రాలిపోతారు. ద్రాక్షకున్న తీగ అతి ఘట్టమైనది. ద్రాక్ష పండ్లు, ఒక తీగలో దాదాపు 20 నుండి 30 పండ్లు ఉంటాయి. ఒక్కొక్క పండు ఎలా రాలిపోతుందో ఈ యెరూషలేము ప్రజలు కూడా అలాగే రాలిపోతారు. కాబట్టి వారి తీగను నన్ను పట్టుకొని ఉండమని చెప్పు నువ్వు ఇర్మియా, వెళ్ళి వాళ్ళకు నువ్వు ప్రవచించు అని అన్నప్పుడు ఇర్మియా అన్నాడు, నా మాట ఎవరు వింటారు ప్రభువా, నా మాట ఎవరు వింటారు? ఎవ్వరు వినరు. వాడు మొండివాడుగా మారిపోయారు. వాళ్ళ మాట వినరు.
They are stubborn and refuse to listen to your message. They laugh at what you tell me to say. నువ్వు చెప్పినదల్లా నేను చెప్తే నా మీద నవ్వుతున్నారు వాళ్ళు. ఎస్, ఈ కరోనా వైరస్ రాకముందుకు వాక్ అంటే నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ వాక్ అంటే నవ్వుతున్న వారు చాలామంది ఉన్నారు. సేవకుల్ని హేళన చేస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్కుని హేళన చేస్తున్న ప్రియ సహోదరులారా, గమనించు. దేవుడు నిన్ను వాక్కులో గడుపుటకు పిలిచాడు. ఆయన ఎరుగుటకు పిలుచున్నాడు. ఆయన తెలుసుకున్నటకు పిలిచి ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చినది నువ్వు ఆయనే అర్థం చేసుకోవడానికి, ఆయన క్రియలను, ఆయన కార్యక్రమాలను ఈ లోకంలో చేసి ఈ లోకాన్ని మార్చడానికి, ఈ లోకంలో ఉన్న అన్ని సుఖాలు అనుభవించడానికి కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ వచ్చిన పర్పస్ వేరు. నీ వచ్చిన నీ జీవితం ఉన్న ప్రణాళిక వేరు. అది మర్చిపోయి నువ్వు ఏదో జీవిస్తున్నావు. సేవకుల్ని అవమానిస్తున్నావు. సేవకుల మీద నవ్వుతున్నావు. వాక్ అంటే ఏముందిలే, వాక్ బైబిలే కదా, చదువుదాంలే. టైం ఉన్నప్పుడు వాక్యాన్ని చదివేవారా? ఈరోజు మీకు టైం మూడినది, టైం వచ్చినది, చూసుకో. ఇక్కడైనా టైంకు వాక్యాన్ని చదువు. దావీదు వలే నిత్యము నిరంతరము వాక్కులో జీవించడానికి ప్రయత్నించు. వాక్కే సమస్తము సర్వము. నీ జీవితానికి ఉన్న బంగారు బాట, నీ జీవితంలో నడుపుటకు గొప్ప మార్గదర్శనమైన జీవ వాక్ నీ కొరకై వేచి ఉన్నది. ఆయన వాక్కులో గడపడమే శ్రేష్టము. ఆయన వాక్కులో గడపడమే జీవితము. ఆయన వాక్యే జీవితము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన హెచ్చరికలు తెలుసుకోలేక నువ్వు యథావిధి తదాప్రధాలా జీవిస్తున్నావు. దేవుడితో నీవు పరాష్కాలు ఆడుతున్నావు. మానివేసి దావీదు వలైన వాక్కులో గడిపి చూడు. ఆయన రుచించి చూడు. ఆయన బహు గొప్పవాడు. నన్ను కౌగిలించుకొని కాపాడే గొప్ప రక్షకుడు ఆయనే. ఆయన తప్ప ఈ లోకంలో మరొకడు నిన్ను రక్షించచాలడు. అందుకే ఇర్మియా అన్నాడు, నేను చెప్పలేను ప్రభువా, వీళ్ళ మాట వీళ్ళ మొండి ఘటాలు. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం, ఈ ప్రజలు మారరు, వీళ్ళు ఇంతే. అయినా వీళ్ళు మారాలి. మారుస్తాను, నా వాక్కుతో నేను మారుస్తాను. యోహాను 17:7, ఆయన వాక్కు నాలో ఉండేలా నేను ఏమడిగినా అది నాకు ఇస్తాడు. యోహాను 14:9, నేను అనాథ బిడ్డను కాదు, ఆయన వాక్కుని ఎరిగిన గొప్ప సిరి సంపదను ఎరిగిన వాడును, సిరి సంపదమైన ఐశ్వర్యము కలిగిన వాడు, నేను ధనవంతులను, నాకు జ్ఞానం ఉన్నది. 1 యోహాను 8:31, నా 2 చేతులు ఆయన ఆరాధించుటకే. లూకా 4:18, నన్ను దీవించిన అభిషేకించిన ప్రభు నా హృదయము ద్వారా ఇతరులను విడిపించడానికే. దేవునికి సమయం ఇప్పుడు. పనికిరాని విషయాలకంతా సమయాన్ని ఇస్తున్నావు. రకరకమైన సీరియల్స్, రకరకమైన టీవీస్, రకరకమైన వెబ్ సిరీస్, అన్ని రకమైన సమయాలకు నీకు సమయం ఉంది. అవన్నిటినీ కలిపోసి నడిపించు ప్రభువుకు నీకు సమయం లేదా? ఈ జీవితంలో ఏది వేస్టో, ఏది బెస్టో నువ్వు నిర్ణయించలేకపోతున్నావు. ఎందుకంటే నీలో వాక్ జ్ఞానము లేదు, వాక్కు సత్యము నీలో లేదు. అందుకే నువ్వు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నావు. అందుకే మనం చూస్తున్నాం ఇర్మియా 6:11 వచనం, you're angry against them, burns in me to Lord and I cannot hold it any longer. ప్రభువా, నీలో ఉన్న కోపం కూడా నాలో ఉన్నది. నీలో ఉన్న కోపం నాలో కూడా రగులుతుంది. మనుషులు ఎందుకు ఇలా మొండితనంగా మారిపోతున్నారు? దేవుడిని రక్షిస్తున్నాడు, వీళ్ళకి అర్థం కావట్లేదే. దేవుడిని కాపాడుతున్నాడు, వీళ్ళకి అర్థం కావట్లేదే. దేవుడిని భుజించేలా భోజనం ఇస్తున్నాడు, మంచి నిద్ర ఇస్తున్నాడు, వీళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది అని నీకెంత ఆగ్రహం ఉందో, నీ సేవకుడుగా నాకు అంతే ఆగ్రహంగా ఉంది. ప్రభువా, నేను కూడా కోపగించుకుంటున్నాను. నువ్వు ఆపుకున్నట్టు నేను నా కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను. ఇదిగో ఈ ప్రవచనం ద్వారా నేను కక్కేస్తున్నాను నా కోపాన్ని అని ఇర్మియా ప్రభుతో అంటున్నాడు. ఎస్, సత్యమైన వాక్కుని ఎరిగిన సేవకుడు గొంతెత్తి అరిచి వాక్యాన్ని ఎందుకు బోధిస్తాడంటే, వాక్కున మర్మము తెలిసిన వాడు, వాక్కులో ఉన్న సత్యము ఎరిగిన వాడు ఆ సత్యాన్ని ప్రకటించుటకు ఆవేశపరంగా బయటికి వస్తాడు. అది వాడి ఆవేశము, వాడి ఆలోచన ప్రభుని పట్ల ఉన్న దాహము. వాడి పిచ్చి కుక్క అయ్యి అరవట్లేదు.
ఇర్మియా అది అన్నాడు, నాకు కూడా కోపం ఉంది ఈ ప్రజల మీద, నువ్వు తట్టుకున్నట్టు నేను తట్టుకోలేకపోతున్నాను, నీలో ఉన్న ఓపిక నాలో లేదు, ఎందుకంటే నువ్వు దేవుడవు, నేను దేవుడి సేవకులను, కాబట్టి నేను తట్టుకోలేను ప్రభా, అందుకే నేను అరిచి ప్రవచిస్తున్నాను. అయినా ఈ ప్రజలు వినట్లేదే ప్రభు, నేను ఏమి చేస్తున్నాను, నీవే వీళ్ళని మార్చు. And the Lord said to him, pour out my anger on all the children in the streets and on the gatherings of the young men. Husbands and wives will be taken away, and even the very old will not be spared. The houses will be given to others, and so will their fields and their wives. I am going to punish the people of this land. Everyone, great and small, tries to make money dishonestly. Even prophets and priests cheat the people. They act if my people wounds their only statures. All is well. And they say, when all is not well, why they are ashamed because they did these disgusting things. ప్రభు అన్నాడు, నా కోపాన్ని కూడా నువ్వు వీళ్ళ మీద ప్రవచించలో చూయించేసాయి. నేను తొందరలోనే వీళ్ళని చూడు ఎలా చెల్లా చెదురు చేస్తాను, భర్తకు భార్య కాకుండా చేస్తాను, ఇద్దరు కలవకూడదు, వీళ్ళ పిల్లలు ఒకరు వీధికి ఒకరై, చెట్టుకొకరై, పుట్టుకొకరు అయిపోతారు, వీళ్ళున్న పెద్దవారిని కూడా నేను సహించను, వీళ్ళని కూడా నేను శిక్షిస్తాను. ఎందుకంటే పెద్దవారుగా ఉన్న వాళ్ళకు కూడా దేవుడు అంటే ఏదో తెలియదు. 60 సంవత్సరాల జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క ముసలి ప్రాయం ఉన్న వ్యక్తి దేవుడు ఏంటో ఎరగలేకపోయాడు. అందుకే కరోనా వైరస్ బాగా ఎక్కువ ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే 1 month బేబీ నుంచి 12 years వరకు, 50 years నుంచి 80 years వరకు మధ్యలో ఉన్న వారికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఏం కాదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవిత కాలం అంతా దేవునికి సమయం ఇవ్వలేకపోయారు, వాక్యం తెలుసుకోలేకపోయారు, హెచ్చరిక ఏందో గమనించలేకపోయారు. ఎప్పుడు చూసినా ఏమి తినేదామా, ఏమి తాగేదమా, ఏమి ధరించదమా అనే జీవితంలో జీవించారు. 60 సంవత్సరాల జీవితం విలువైన సమయాన్ని కేటాయించలేకపోయారు దేవుడికి, దేవుడి తెలుసుకోలేకపోయారు. చిన్నపిల్లలు వాళ్ళకేమి పాపం, వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుడైనా బుద్ధి వస్తుంది కాబట్టి. అదే దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళ పంట పొలాలన్నీ తీసేస్తాను. ఎవరెవరై గొప్పవారు, పేదవారు, పెద్దవారు, చిన్నవారు దౌర్జన్యంగా సంపాదించిన ప్రతి సొమ్మును ప్రవక్తలు, వాక్కు తెలిసిన బోధించలేని ప్రవక్తలు, ప్రీస్టెస్ నా పేరిట, నా వాక్కు పేరిట నేను ఏంటో తెలిసిన తర్వాత కూడా మోసం చేశారు ప్రజల్ని, వాళ్ళని కూడా నేను విడిచిపెట్టను. ఎవరెవరైతే ఆల్ ఈజ్ వెల్, నాకు అన్ని బాగానే ఉంది, నాకు ఏమీ కాలా, నేను మంచిగా ఉన్నాను, సిరి సంపదలు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, ఇలా మూర్ఖపు ఆలోచనతో ఉన్నవారిని కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళని కూడా వినాశనానికి తీసుకొస్తాను. అప్పుడైనా వీళ్ళు సిగ్గుతో నేను ఏంటో తెలుసుకుంటారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి ధ్యానించిన దేవుని హెచ్చరిక ఎంత స్పష్టంగా ఉందో, ఎంత కఠినంగా ఉందో మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రవచనాలు ఈరోజు జరుగుతుంది. కరోనా వైరస్ అదే అనే హెచ్చరికని ఇక్కడైనా వాక్కును తెలుసుకో. వాక్కులో గడుపుటకు, వాక్కులో ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల నువ్వు వాక్కును నీలో నాటుకుంటావు. నువ్వు ఒక్కొక్క వచనం, ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క పుస్తకం ఎలా అయితే నువ్వు నాటుకోబడతావో నీలో ఉన్న జీవకలమైన వేరులు గట్టిపడి నువ్వు ఒక జీవగల వృక్షముగా మారిపోతావు. ఎప్పుడైతే నువ్వు జీవగల వృక్షంగా మారిపోతున్నావో ఈ లోకంలో ఏమి జరిగినా నువ్వు కదిలింపవు, చెదిరింపబడవు. ఎందుకంటే నీవు దేవుని ఎరిగి ఉన్నావు, దేవుణ్ణే నీలో నిలుపుకుంటున్నావు కాబట్టి, దేవుని వాక్కు నీలో ఉంది కాబట్టి నువ్వు కదిలింపబడవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే కీర్తన 119వ అధ్యాయం 148వ వచనంలో దేవుడు అంటున్నాడు, రేయింబవలు నేను వాక్కులో గడిపాను, ఆయన వాక్కే నాకు సమస్తము సర్వమై ఉన్నది. ఆయన వాక్కు నన్ను ఏ హానియు నాకు కదిలింప జాలదు, ఏ హాని నన్ను హాని చేయరాదు. ఎలనగా నేను దేవుని వాక్కులో స్థిరముగా నిలబడ్డాను. నువ్వు ఏమి నాటుతావో అదే చూస్తావు, అదే పంటను పొందుకుంటావు. నువ్వు ఎంత నాటుతావో అంతనే నువ్వు పొందుకుంటావు. వాక్కులు నువ్వు ఎంత గడిపితే అంత జ్ఞానవంతుడవు, ఎంత జ్ఞానవంతుడవు అయితే నువ్వు దేవుని ఆశీర్వచనాన్ని పొందుకుంటావు. ఈ కరోనా వయస్సులో ఇలాంటి ఎన్ని అనారోగ్యములు వచ్చాయని ఏమి చేయదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా.
దేవుని హెచ్చరిక ఏందో తెలుసుకోవాలంటే వాక్కు చదవాలి. దేవుని పరిష్కారం ఏందో తెలియాలంటే వాక్కు చదవాలి. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏమి జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమి జరగబడాలి ఇది తెలుసుకోవాలంటే వాక్యే నీకు కావాలి. ఈ వాక్కు లేని ఎడల నీవు జీవించలేవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈ వాక్యే నీకు సమస్తము సర్వమై ఉంటుంది. ఈ వాక్కు తప్ప ఇంకేం ఉండదు. ఇలాంటి వాక్కును షేర్ చేయడానికి సిగ్గుపడకుండగా, ఇలాంటి వాక్కును షేర్ చేయడానికి భయపడకుండగా, ఈ వాక్కులో ఉన్న లొసుగును తీయడం కన్నా ఆ వాక్యాన్ని అర్థం చేసుకో, వాక్కును తెలుసుకో. వాక్కులోనే నీకు సమస్తము సర్వమై ఉన్నది. వాక్యాన్ని షేర్ చేయి, దేవుని ఎరిగి ఉండు, దేవుని ప్రకటించు, దేవునిలోని ఆయన వాక్కులోని జీవితాన్ని గడుపు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభులో నిత్యము నిరంతరము జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.